హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చిన క్వశ్చన్తో ప్రారంభిద్దాము. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ బీ కన్సిడర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ సోషల్ క్యాపిటల్? అంటే బేసికల్గా మనము క్యాపిటల్ అని అనగానే ఎకనామిక్స్లో తీసుకుంటాం, అట్లా కాకుండా సామాజికంగా మనం హ్యూమన్ రిసోర్స్ల పార్ట్గా కనుక తీసుకుంటే ఇక్కడ కాన్సెప్ట్లో ఏంటంటే ద లెవెల్ ఆఫ్ మ్యూచువల్ ట్రస్ట్ అండ్ హార్మనీ ఇన్ ద సొసైటీ, దీన్ని సోషల్ క్యాపిటల్ అని అంటారు. ఏ సొసైటీకి అయితే ఇది ఎక్కువగా ఉంటుందో మ్యూచువల్ ట్రస్ట్ అండ్ సోషల్ హార్మనీ అంటే ఎక్కువ బ్రదర్హుడ్తో కలిసి ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా సాధారణంగా ఫాస్ట్గా అభివృద్ధి చెందుతాయి. మీకు అందుకే చూడండి, ఎక్కువ ఎక్కడైతే మీకు సమూహాల మధ్య, వ్యక్తుల మధ్య, ప్రాంతాల మధ్య గొడవలు ఉన్నాయో అక్కడ డెవలప్మెంట్ అనేది సర్వసాధారణంగా తగ్గుతుందన్నమాట. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇలాంటి కాస్మోపాలిటన్ ఏరియాస్లోనే ఫాస్టర్ గ్రోత్ వస్తుందని ఈ సిద్ధాంతం చెప్తుంది. అలాగే మనకి ఈరోజు టాపిక్లో మనం చూడబోయేది, నిన్న న్యూస్ పేపర్లో వచ్చింది, క్యాబినెట్ అప్రూవ్డ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్. దీన్నే తెలుగులో జమిలీ ఎన్నికలని అంటాం. అంటే అసెంబ్లీలకు అలాగే లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరిగితే ఖర్చు తగ్గుతుంది. దాంతోపాటుగా ఈ గవర్నెన్స్కి అంటే పరిపాలనకు సంబంధించి ఈ ఎన్నికలు అడ్డురాకుండా ఉంటాయి. ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరిగితే ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో ఎగ్జిట్ అయిపోతున్నారు. సో పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మన ఎన్నికలు అన్నట్టుగానే ఈ టీవీ ఛానల్ చూపిస్తున్నాయి. సో కాబట్టి ఇవన్నీ తగ్గించి కేవలం 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికల సంవత్సరంగా భావిస్తూ మిగతా 4 సంవత్సరాలు కూడా పరిపాలన మీద దృష్టి ఉంచాలంటే ఎన్నికల ఈ హంగామా నుంచి పక్క తప్పించాలి. దీనికోసం ఎప్పటి నుంచో చాలా ప్రభుత్వాలు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్లో మాట్లాడుతున్నాయి. కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం ఒక అడుగు ముందుకేసి జమిలీ ఎన్నికలు అనేటటువంటి దానికి తెరతీసింది. సో దీనికి సంబంధించి అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఏంటి, ఇందులో మెయిన్ పాయింట్స్ ఏమున్నాయి, పార్లమెంట్లో ఒకవేళ దీనికి సంబంధించి బిల్లును పాస్ చేయాలని అనుకుంటే అసలు బీజేపీ ప్రభుత్వానికి నెంబర్స్ ఉన్నాయా, అలాగే ఎటువంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కావాలి, ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ అంటే అసలు ప్రపంచవ్యాప్తంగా ఏదైనా దేశాలు ఉన్నాయా ఇట్లాంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ చేయడానికి, అలాగే క్వశ్చన్ ఆఫ్ ద డే మనం చూద్దాం. సో ముందుగా అసలు యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ లోక్సభకు అలాగే రాష్ట్ర అసెంబ్లీలకు, దాంతోపాటు స్థానిక సంస్థలకి అన్నిటికీ ఒకేసారి ఎలక్షన్స్ చేసేందుకు గాను ఈ జమిలీ ఎన్నికలు అనేటటువంటి దాన్ని క్యాబినెట్ అప్రూవ్ చేసింది. ఈ ప్రపోజల్ ఈ మధ్య కాలంలో రామ్నాథ్ కోవింద్ కమిటీ ఒకటి వేశారు, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ మేరకే ఈ యొక్క జమిలీ ఎన్నికలు జరుపుతామని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కనుక మీరు చూస్తే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే బేసికల్గా లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలు, దాంతోపాటుగా స్థానిక సంస్థలు వీటన్నిటికీ ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. దీనికి అసలు ఎందుకు అంటే దీనివల్ల మనకు కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఎలక్షన్కి అయ్యేటటువంటి ఖర్చు తగ్గుతుంది. అలాగే గవర్నెన్స్ డిస్రప్షన్ అంటే ఈ ప్రతిసారి ఎన్నికల హంగామా వచ్చినప్పుడల్లా పరిపాలనకు సంబంధించి దాని యొక్క ప్రభావం పరిపాలన మీద పడుతుంది. సో ఈ పరిపాలన అనేటటువంటి సజావుగా సాగాలి అంటే మనము ఈ ఎన్నికల హంగామా నుంచి బయటకు వచ్చి కేవలం 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు వస్తాయనే మైండ్ సెట్ డెవలప్ చేయాలి. దాంతోపాటుగా పొలిటికల్ స్టెబిలిటీ అంటే రాజకీయంగా కూడా మనకి ఈ స్థిరత్వం అనేటటువంటిది అవసరం. సో అస్తమాను ఎన్నికలు ఈ హడావుల్లో ఉంటే బ్రెయిన్ అంతా ఎన్నికల మీదే ఆలోచిస్తారు తప్ప పరిపాలన మీద ఆలోచించరు. సో కాబట్టి ఈ పాజిటివ్స్ అన్నింటినీ తీసుకొచ్చేందుకు కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రపోజ్ చేస్తున్నారు. సో ఇది ఆల్రెడీ 1967 వరకు కూడా మనకు వన్ నేషన్ వన్ ఎలక్షన్సే జరిగాయి. కాకపోతే అప్పుడు ఏంటంటే కేంద్రంలోని, రాష్ట్రంలోని కూడా అప్పుడు కాంగ్రెస్ ఉండడం వల్ల అది సాధ్యమైంది. కానీ తర్వాత అధికంగా పార్టీలు రావడము, కేంద్ర ప్రభుత్వంలో ఎక్కువ సార్లు ప్రభుత్వాలు పడిపోవడము, అలాగే చాలాసార్లు రాష్ట్ర అసెంబ్లీలో కూడా ప్రభుత్వాలు పడిపోవడము, ఈ కారణం వల్ల డిస్రప్షన్ అనేది 67 నుంచి కంటిన్యూ అయింది. సో లా కమిషన్ కూడా చాలాసార్లు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ సపోర్ట్ చేసింది. అదే అలాగే ఎలక్టోరల్ ప్రాసెస్ అంటే మనకి ఓట్లకు సంబంధించి, ఓటింగ్కి సంబంధించి ఈ ప్రక్రియను కూడా అది సరళతరం చేస్తుంది. అలాగే అద్భుతంగా ఇది దేశానికి ఉపయోగపడుతుందని కూడా లా కమిషన్ చెప్పింది. ముఖ్యంగా లా కమిషన్ చెప్పినటువంటి అంశాలు ముఖ్యమైనది ఏంటంటే అసెంబ్లీకి అలాగే లోక్సభకి ఒకేసారి ఎన్నికలు జరిగితే ఖర్చు తగ్గుతుంది. ఫస్ట్ ఖర్చు తగ్గడంతో పాటు ఎన్నికల తాలూకా ఈ హంగామా 5 సంవత్సరాలు ఉండకుండా ఏదో 1 సంవత్సరంలోనే ఉంటుంది. ఇది ముఖ్యంగా వాళ్ళు చెప్పినటువంటి పాయింట్స్. అయితే వీటికి సంబంధించి మనము మెయిన్ పాయింట్స్ తీసుకుంటే సైమిల్టేనియస్ ఎలక్షన్స్ ఎవరెవరికి నిర్వహిస్తారు, లోక్సభకి, రాష్ట్ర అసెంబ్లీలకు, అలాగే ఈ యొక్క స్థానిక సంస్థలకు ఒకేసారి నిర్వహిస్తారు. అయితే ఇవి రెండిట్లకి ఒకేసారి నిర్వహిస్తారు. దాని తర్వాత స్థానిక సంస్థలు అన్నింటికి ఒకేసారి నిర్వహిస్తారు. అయితే ఇక్కడ మీరు చూడాల్సినటువంటి అంశం ఏంటంటే లోక్సభకి, స్టేట్ అసెంబ్లీకి ఒకేసారి అంటే రాష్ట్ర శాసనసభలకు, లోక్సభకు ఒకేసారి అసలు ఎన్నికలు రావడానికి అవకాశం ఉందా? ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2024లో అన్నిటికీ ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఏదో ఒక రాష్ట్రంలో అసెంబ్లీ కూలిపోయింది. ఇప్పుడు ఈ అసెంబ్లీని ఏం చేస్తారు?
ఇది సమస్య వస్తుందన్నమాట. ఇప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారంటే ఎప్పటి వరకు అయితే లోక్సభ ఎలక్షన్స్ ఉంటాయి అప్పటి వరకు కూడా అక్కడ ప్రెసిడెంట్ రూల్ పెట్టడమో లేదని అనుకుంటే అదే కోయిలేషన్ పాలిటిక్స్లో భాగంగా ఆ ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయడం అట్లా చేస్తారు. కానీ అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుంది. ప్రభుత్వం పడిపోయిందంటే దాని అర్థం ఏంటి? ప్రజల్లో ఆ ప్రభుత్వాన్ని వద్దనుకున్నారండి. అలాంటప్పుడు దాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం ఎలా చేస్తారనేది పెద్ద ప్రశ్న అనమాట. దీనికి చాలా రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అలాగే ఫేజ్ 2 లోకల్ బాడీ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ అయినటువంటి 100 రోజులకి లోక్సభ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే స్థానిక సంస్థల యొక్క ఎన్నికలు కూడా నిర్వహిస్తారట. అయితే ఇందులో 2 అమెండ్మెంట్స్ కావాలి. ముఖ్యంగా బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్, లోక్సభ రాజ్యసభలోని కూడా 2/3 ఆఫ్ ద మెజారిటీతో, అలాగే స్టేట్స్ రాటిఫికేషన్తో కూడా ఇంతకుముందు కావాలి. అయితే ఇప్పుడు ఇచ్చినటువంటి కమిటీ ఇచ్చినటువంటి సూచనల మేరకు స్టేట్స్ రాటిఫికేషన్ లేకుండా ఈ చట్టాన్ని పాస్ చేద్దామని చూస్తుంది ప్రభుత్వం. కానీ అలాంటిది చేస్తే జ్యుడిషియల్ రివ్యూలో అది ఎంతవరకు నిలబడుతుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే సింపుల్గా పార్లమెంటు ఇది రాష్ట్ర పరిధిలోకి రాదు అని చెప్పి 2/3 ఆఫ్ మెజారిటీతో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసినప్పటికీ కూడా అది జ్యుడిషియల్ రివ్యూకి వెళ్ళిన తర్వాత ఇది రాష్ట్ర పరిధిలోకి వస్తుంది కాబట్టి స్టేట్స్ రాటిఫికేషన్ కావాలని కానీ జ్యుడిషియరీ చెప్తే వీగిపోతుంది. ఆల్రెడీ ఇట్లాంటి ఇబ్బందులు జరిగాయి గతంలో కూడా. సో కాబట్టి చర్చ చేసి దీన్ని పూర్తి స్థాయిలో అందరి చేత ఒప్పించి ముందుకెళ్తేనే కరెక్ట్. లేదు అంటే అలాగే ప్రాంతీయ పార్టీలు, ముఖ్యంగా బీఆర్ఎస్ లాంటి పార్టీలు కూడా చెప్పేటటువంటి అంశం ఏంటంటే జమిలీ ఎన్నికలు కనుక జరిగితే రాష్ట్ర అసెంబ్లీల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకు అది ఇబ్బంది కలిగిస్తుంది. ఎందుకంటే సాధారణంగా లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి లేదా యూనియన్ గవర్నమెంట్కి సంబంధించి జాతీయ స్థాయి పార్టీల మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఈ జాతీయ స్థాయి పార్టీలు దానివల్ల లాభపడతాయి. మరి స్థానిక పార్టీల పరిస్థితి ఏంటప్పుడు? సో కాబట్టి చాలా పార్టీలు వీటికి సంబంధించి వ్యతిరేకిస్తున్నాయి. టీడీపీ పార్టీ అయితే అసలు ఏం చెప్పలేదు ఈసారి. రామ్నాథ్ కోవింద్ కమిటీకి కూడా వాళ్ళు ఎస్ అని చెప్పలేదు, నో అని చెప్పలేదు. సో ఇట్లాంటి పార్టీలు కూడా మనకు ఉన్నాయి. సో కాబట్టి అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ ఈ అమెండ్మెంట్స్ని రాటిఫై చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే స్టేట్స్ రాటిఫికేషన్ లేకుండా కొన్ని అమెండ్మెంట్స్ చేసేద్దామని అంటున్నారు. అట్లా చేస్తే మళ్ళీ జ్యుడిషియల్ రివ్యూ దగ్గర ఇబ్బంది వస్తుంది. కాబట్టి గతంలో ఈ యొక్క వ్యవసాయ బిల్లులను తీసుకొచ్చి మళ్ళీ వాటిని వెనక్కి తీసుకునేటటువంటి ప్రక్రియ ఎంత ఇబ్బందికరంగా జరిగిందో మనం అందరం చూసాం. అలా చేయకుండా కొంచెం చర్చించి కొంచెం లేట్ అయినా, ఇప్పుడు 4 ఏళ్ళు లేట్ అయినా వచ్చే ఇబ్బంది ఏం లేదు. జమిలీ ఎన్నికలు ఏమి వెంటనే దానివల్ల మనకి ఒరిగిపోయేది ఏం లేదు. మహా అయితే ఒక 2,000 కోట్లు 4,000 కోట్లు ఎక్స్ట్రా అవుతుంది. ఎన్ని డబ్బులు దుర్వినియోగపరుస్తున్నారు మన వాళ్ళు. కాబట్టి దీన్ని చర్చించి పూర్తి స్థాయిలో అన్ని పార్టీలు ఒప్పుకున్న తర్వాత ఒకే తాటికి తీసుకొచ్చి అప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే అది దేశానికి ఉపయోగకరంగా ఉంటుందని కొంతమంది చెప్తున్నారు. అయితే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటే రాష్ట్ర అసెంబ్లీ కానీ లోక్సభ కానీ కనుక డిజాల్వ్ అయిపోతే న్యూ టర్మ్ విల్ లాస్ట్ ఓన్లీ అంటిల్ ద నెక్స్ట్ షెడ్యూల్డ్ ఎలక్షన్స్. అంటే ఏంటి? ఆ ప్రభుత్వం పడిపోయినప్పటికీ కూడా నెక్స్ట్ టర్మ్ ఎలక్షన్స్ వరకు ఆ ప్రభుత్వమే కొనసాగుతుందని చెప్తున్నారు. మరి ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కదా, వ్యతిరేకం కదా. ఇది కొంతమంది చెప్పేటటువంటి క్రిటిసిజం. అలాగే సింగిల్ ఎలక్టోరల్ రోల్ అంటే రాష్ట్రంలో జరిగేటటువంటి ఎలక్షన్స్కి కేంద్రంలో జరిగేటటువంటి ఎలక్షన్స్కి ఎలక్టోరల్ రోల్స్ అంటే ఎవరికి ఓటు హక్కు ఉంది ఎవరికి లేదు అనేది ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వంలో విడిగా కేంద్ర ప్రభుత్వంలో విడిగా చేస్తున్నారు. అలా కాకుండా మొత్తం ఒకటే ఎలక్టోరల్ రోల్ పట్టుకొస్తారట. అంటే ఏ ఎన్నికలు జరిగినా ఒకటే ఎలక్టోరల్ రోల్ ఉంటుందన్నమాట. ఎలక్షన్ కమిషన్ డెఫినెట్గా చేయగలదు. అది మంచిది కూడా, దొంగోట్లు ఇట్లాంటివి ఉండవు. అలాగే అసెంబ్లీస్ డిజల్యూషన్ వస్తే కొన్ని రాష్ట్ర అసెంబ్లీలు ఎన్నికల కన్నా ముందే వెళ్ళిపోతూ ఉంటారు ఎన్నికలకి. అట్లా కుదరదన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారు? ఒకవేళ ఎలక్షన్ ఇప్పుడు చూడండి, కేసీఆర్ గారు గతంలో 1 year ముందే ఎలక్షన్స్కి వెళ్ళారు ఆయన. అలా కాకుండా ఇక్కడ ఏం చేస్తారంటే అలా ఎవరైనా డిజల్యూట్ చేసుకోవాలని అనుకున్నా ఇప్పుడు అధికారాన్ని ఎలక్షన్ కమిషన్కి ఇస్తారు. ఎలక్షన్ కమిషన్ చెప్పిన షెడ్యూల్ ప్రకారం మాత్రమే అలా ఎన్నికలు జరుగుతాయి. అలాగే ఎలక్షన్ కమిషన్ ఇక్కడ రోల్ ఏంటంటే ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు పెట్టాలా అనేటటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు మొత్తం చెప్తుంది. సో కాబట్టి ఎవరైనా ముందు 1 సంవత్సరం ముందు వాళ్ళకి బెనిఫిట్ వస్తుందని అసెంబ్లీని డిజల్యూట్ చేసుకున్నా లేదా పార్లమెంట్ని డిజాల్వ్ చేసినా అలాంటివి ఇక కుదరవు. కానీ ఇది ఎంతవరకు పార్టీలు ఒప్పుకుంటాయి? ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా 2019లో వచ్చినంత బలంగా లేదు వాళ్ళ ప్రభుత్వం. సో ఇప్పుడు వస్తున్నటువంటి సర్వేలు కూడా రానున్నటువంటి ఎలక్షన్స్లో ముఖ్యంగా ఇప్పుడు హర్యానాలో ఇలాంటి చోట్ల జరుగుతున్నాయి ఎలక్షన్స్. అక్కడ గెలవని చాలా సర్వేలు చెప్తున్నాయి. మరి ఇంత రాజకీయ అనిశ్చితి ఉన్నటువంటి సందర్భంలో బీజేపీ అన్ని పార్టీలను ఒప్పిస్తుందా? తన తాలూకా డిప్లొమసీ ఎంతవరకు పనిచేస్తుందో మనం చూడాలి. సో వీటికి సంబంధించి మనం పార్లమెంట్లో కనుక నెంబర్స్ చూస్తే మొత్తం 47 పార్టీలకి, కొంచెం పెద్ద పార్టీలకి 32 పార్టీలు వాళ్ళ ఒపీనియన్ ఇచ్చాయి. అందులో 15 మంది అపోజ్ చేశారు. టీడీపీ పార్టీ అయితే అసలు ఏం చెప్పలేదు.
ఏం చెప్పకుండా స్తబ్దతగా ఉన్నారు. అలాగే బీఎస్పీ పార్టీ ముందు వ్యతిరేకించింది, కానీ తర్వాత ఓకే అని చెప్పారు. అయితే ఈ ఒప్పుకున్నటువంటి 32 పార్టీలు వాళ్ళు బీజేపీతో సాన్నిహితం ఉన్నటువంటి పార్టీలు, బీజేపీతో అంటకాగుతున్నటువంటి పార్టీలు. సో కాబట్టి ఇప్పుడు ఏ రకంగా ఈ పార్టీలు ఖచ్చితంగా ఈ పార్టీలు ఫేవర్గా మాట్లాడతాయి, కానీ మిగతా పార్టీలు కదా ఒప్పుకోవాల్సింది. సో ఇది ఒకటి మనకి ఇష్యూ ఉంది. అయితే ఈ పార్టీల్లో 15 పార్టీస్ దే ఆర్ ఎగెనెస్ట్ ద మూవ్. ఇందులో మళ్ళా కొన్ని 15 పార్టీలు ఎగెనెస్ట్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీ మొత్తానికి వ్యతిరేకంగా ఉంది. దాంతోపాటు పార్లమెంట్లో కనుక మనం చూస్తే రామ్నాథ్ కోవింద్ ప్యానల్ హ్యావ్ 271 మెంబర్స్ ఇన్ లోక్సభ. దిస్ నెంబర్ ఇంక్లూడ్స్ 240 మెంబర్స్ ఫ్రమ్ బీజేపీ. అయితే ఇప్పుడు ఈ యొక్క సైమల్టేనియస్ పోల్స్ జరగాలి అంటే మనకి 2/3 ఆఫ్ మెజారిటీ కావాలి. కాబట్టి ఏం చేయమంటున్నారు, ఎన్డీఏ ఇంక్లూడింగ్ టీడీపీ అండ్ అదర్స్ హూ నెయిదర్ సపోర్టెడ్ నార్ అపోజ్డ్ సైమల్టేనియస్ పోల్స్ బిఫోర్ రాజ్నాథ్ కోవింద్ ప్యానల్ హ్యాస్ 293 ఎంపీస్. సో కాబట్టి 293 ఎంపీస్ ఉన్నారు, కానీ మనకు కావాల్సిన మెజారిటీ 362. అలాగే రాజ్యసభలో కూడా మనకి కావాల్సినటువంటి మెజారిటీ దాదాపుగా 164 కావాలి. బీజేపీకి 85 మాత్రమే సపోర్ట్ ఉంది, 85 కాంగ్రెస్ సపోర్ట్ ఉంది. మిగతా వాళ్ళు బీజేపీ వైపు వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. బట్ 124కి 125 రెడీగా ఉన్నారు. అంటే ఏ రకంగా చూసినా 2/3 మెజారిటీ లేదు బీజేపీకి. మరి అలాంటి మెజారిటీ లేని సందర్భంలో అంటే మొత్తంగా 362 లోక్సభలో కావాలి, 293 ఉంది నెంబరు, 164 రాజ్యసభలో కావాలి, 125 ఉంది నెంబరు. సో మరి ఈ నెంబర్ని ఎలా పూడుస్తుంది బీజేపీ? ఇది అయితేనే ఈ జమిలి ఎన్నికలు జరుగుతాయి, లేదంటే జరగవు. ఇది పార్లమెంట్ నెంబర్స్. అయితే దీనికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కావాలి. ముఖ్యంగా రాజ్నాథ్ కోవింద్ కమిటీ 324A ఆర్టికల్ని పెట్టమని చెప్పింది. ఈ 324A ఆర్టికల్ ఏంటంటే పార్లమెంట్కి అధికారం ఇస్తారు మున్సిపల్ పంచాయతీ ఎలక్షన్స్ ఒకేసారి జరిగేందుకు. అలాగే ఆర్టికల్ 83 క్లాజ్ 2, 172 క్లాజ్ 1 ఇక్కడ తీసుకొచ్చి 5-year టర్మ్ ఫర్ లోక్సభ అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి అని ఉంది. దీన్ని కూడా అమెండ్మెంట్ చేస్తారు. దీన్ని అమెండ్మెంట్ చేసి ఏం చెప్తారు, ఇప్పుడు ఈ యొక్క లోక్సభ టర్ము, లోక్సభ టర్ము, స్టేట్ అసెంబ్లీస్ టర్ము ఒకేసారి ఎండ్ అవ్వాలని చెప్పి ఇందులో రాస్తారు. అలాగే ఆర్టికల్ 325 ఎలక్టోరల్ రోల్స్ ఉన్నాయి. ఈ ఎలక్టోరల్ రోల్స్ అధికారాన్ని కూడా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చి మొత్తం దేశం అంతటా ఒకటే ఎలక్టోరల్ రోల్ ఉండాలని ఈ ఆర్టికల్ కూడా అమెండ్మెంట్ చేస్తారు. ఆర్టికల్ 328ని అమెండ్మెంట్ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది వెన్ కమ్స్ టు ఎలక్షన్స్ టు లెజిస్లేచర్స్. ఇప్పుడు ఈ అధికారాన్ని పార్లమెంట్కి ఇస్తారు. మరి ఈ అధికారాలను పార్లమెంట్కి బదిలీ చేసేటప్పుడు రాష్ట్ర అసెంబ్లీలు ఒప్పుకోవాలి కదా. ఎన్ని అసెంబ్లీలు దీన్ని వ్యతిరేకిస్తాయి? ఇప్పుడు రాబోయేటటువంటి టైంలో ఈ హర్యానా, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇక్కడ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కనుక ఒకవేళ బీజేపీ గెలవకపోతే ఆ రాష్ట్ర అసెంబ్లీలు ఖచ్చితంగా వ్యతిరేకిస్తాయి. సో దీన్ని ఎలా బీజేపీ నెట్టుకొస్తుంది అనేటటువంటి అంశాన్ని చూడాలి. సో కొంతమంది అయితే ఏం చెప్తున్నారంటే దేశంలో అనేక సమస్యలు ఉండగా దీని మీదకి ఎందుకు వెళ్తున్నారని కూడా అంటున్నారు. సో ఇవన్నీ కూడా పార్లమెంట్లో చర్చ జరిగేటప్పుడు చెప్పాలి. మీరు నేను యూట్యూబ్లో దీన్ని డిసైడ్ చేయలేము. సో కాబట్టి లెట్ us have to wait and see what will happen. అయితే ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ చూస్తే డెఫినెట్గా సౌత్ ఆఫ్రికాలో నేషనల్ అండ్ ప్రొవిన్షియల్ లెజిస్లేచర్ ఎలక్షన్స్ ఒకేసారి జరుగుతాయి. 2 సంవత్సరాల తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతాయి. స్వీడన్లో నేషనల్ లెజిస్లేచరు అలాగే కౌన్సిల్, లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అంటే మనలాగా స్టేట్స్, మున్సిపల్ ఎలక్షన్స్ ప్రతి 4వ సంవత్సరం సెకండ్ సండే సెప్టెంబర్ నెలలో జరుగుతాయి. అది ఇంకా ఫిక్స్డ్ డేటు ఏం జరిగినా సరే. అలాగే బ్రిటన్లో పార్లమెంట్ ఫిక్స్డ్ టర్మ్ ఇచ్చారు. అక్కడ కూడా ఎన్నికలు అనేటటువంటివి ప్రత్యేకించి ఒక పర్టికులర్ డేట్ పెడతారు, ఆ టైంలోనే జరుగుతాయి. సో మన వాళ్ళు కూడా అట్లా పర్టికులర్ డేట్స్ ఏమైనా పెడతారా, ఇవన్నీ వెయిట్ చూడాలి. అయితే ఈ దేశాలన్నింటిలోని జనాభా ఎంత ఉంది, ఈడ్చి కొడితే 6-7 కోట్లు కూడా ఉండదు. బ్రిటన్ 6 కోట్లు ఉంటుంది, స్వీడన్ ఇంకా తక్కువ ఉంటుంది, సౌత్ ఆఫ్రికా ఇంకా తక్కువ ఉంటుంది. కానీ భారతదేశం 140 కోట్ల మంది ఉన్నటువంటి దేశం. సో కాబట్టి ఈ దేశాన్ని మరి ఏ దేశంతో పోల్చలేము. ఇది ఏం జరుగుతుంది అనేది వీ విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. దీనికి సంబంధించి 2020లో ఒక ప్రశ్న ఇచ్చాడు, ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి, స్క్రీన్ షాట్ తీసుకొని. అలాగే లోక్సభకు, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరగడం వల్ల ఎన్నికల ప్రచారంలో ఖర్చు చేసే సమయం, డబ్బు ఆదా అవుతుంది. అయితే ఇది ప్రజలకు ప్రభుత్వం యొక్క జవాబుదారాన్ని తగ్గిస్తుంది అనేది 2017 యూపీఎస్సీలో ఆల్రెడీ అడిగాడు ప్రశ్న. ఇది మళ్ళా రావచ్చు యాజ్ పార్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, ఎందుకంటే ఈ అంశం చాలాసార్లు నానుతూ ఉంది కాబట్టి. సో దీని మీద 200 పదాల్లో సమాధానం రాయండి. సో ఇది ఈ పర్టికులర్ టాపిక్కి సంబంధించి మరో కొత్త టాపిక్తో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్.